హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం. ఈరోజు మనం పులిహోర చేసుకోబోతున్నామండి. పులిహోర దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోనండి. ఇది పల్లీలు, జీడిపప్పు, క్యారెట్, బెల్లం, చింతపండు పులుసు, కొత్తిమీర, తాలింపు దినుసులు, బియ్యం అండి. ఇప్పుడు అన్నం కుక్కర్లో పెట్టుకున్నాను. ఈ అన్నంలోనే మనం కొంచెం శనగపప్పు కూడా వేసుకొని, ఇదిగోనండి శనగపప్పు కొంచెం ఉప్పు కూడా వేసుకొని రైస్ వండేసుకున్నాం. పసుపు మనం తాలింపులో వేసుకుందాం. ఇప్పుడు ఎలా చేసుకుందామంటే ఆయిల్ వేసుకొని ముందుగా మనం పల్లీలు వేయించుకుందామండి. పల్లీలు అలాగే జీడిపప్పు కూడా వేయించుకుందాం. ఇవి కొంచెం టైం పడుతుంది కదా. ఇవేనండి పల్లీలు వేగిపోయి ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. ఈ పులిహోర పండగలప్పుడు ఇది ఇన్స్టెంట్గా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి. కొంచెం పులిహోర శ్రమ పడకుండా అన్నం వండేసి ఆరబెట్టేసుకొని మన చింతపండు పులుసులు పిసుక్కొని హడావిడి లేకుండా చక్కగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. పండగలప్పుడు మనం పులిహోర చేయాలంటే మనకి పులిహోర లేనిదే ఆ రోజు పండగలాగా అనిపించదు మనకి. కానీ అందరూ చింతపండు పులిహోరే ఇష్టపడతారు. ఆ టైంలో మనం తొందరగా పనులు అవ్వని ఏ నిమ్మకాయో ఏ మామిడికాయో చేసేసుకుంటాం. కానీ చింతపండు పులిహోర కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చేసేటట్టుగా చేస్తే ఇట్లాగే పాన్లోనే చేసేసుకోవచ్చు అనమాట. ఏముంది, అన్నం వండుకోవడం చక్కగా ఎలాగో మనం అన్నం వండుకుంటాం కదా, ఆ అన్నంలోనే కొంచెం తాలింపులు వేసుకొని చక్కగా ఇలా పాన్లోనే. చిన్న ఫ్యామిలీసే కదండి, పెద్ద ఫ్యామిలీలు ఏం కావు కదా. పెద్ద ఫ్యామిలీ అనుకోండి అట్లాగే వండుకొని ఆరబోసుకొని చింతపండు పులుసు పిసుక్కొని అబ్బో చాలా తప్పంగా ఉంటుంది పులిహోర అంటే, చింతపండు పులిహోర అంటే. ఇవన్నీ లేకుండా చక్కగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు పండగలప్పుడు నేను ఇలాగే చేసేస్తాను అనమాట. వేగిపోయినాయండి, తీసేద్దాం. జీడిపప్పు, పల్లీలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి రాత్రి అన్నం మిగిలిన, రాత్రిపూట మనకి కూరగా ఏమి లేకపోయినా అన్నం ఉన్నా ఇలాగా పులిహోర ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనెలోనే మనం తాలింపు వేసేసుకుందామండి. ఇదిగోండి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పుల్లల్లో మనకి దేవుడి ప్రసాదం కింద పెడతారే అట్లానే ఉంటుందండి. సేమ్ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చక్కగా ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులోనే మనం పసుపు వేసేసుకుందాం పులిహోరకు సరిపడా. పసుపు, వేసుకున్నాం కదా, కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ,
ఇంగువ లేనిదే పులిహోర టేస్ట్ ఉండదండి. పులిహోరలోకి ఇంగువ బెల్లము ఉండాలి, అప్పుడే మన పులిహోర టేస్టీ. పచ్చిమిరపకాయలు నేను చీరడం మర్చిపోయాను, పేలుతున్నాయి అవి టపాకాయలాగా. ఇవ్వండి, ఇందులో చింతపండు పులుసు పోసేసుకుందాం. చింతపండు పులుసు, కొంచెం బెల్లం కూడా వేసుకుందాం. బెల్లం, మనం రైస్లో ఉప్పు వేసాం కనుక మనకి చింతపండుకి దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. చాలా సింపుల్ అండి, చక్కగా చేసుకోవచ్చు పులిహోర. ఈ చింతపండు కొంచెం టైం పడుతుందండి ఉడకాలి. ఇదిగోనండి, చక్కగా మనకి చింతపండు గుజ్జు ఉడికిపోయింది, బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఇదిగోనండి రైస్, చక్కగా ఇందులోనే శనగపప్పు ఉప్పు కూడా వేసాం. మనకి ఎంత రైస్ పడుతుందో అంత రైస్ కలుపుకుందాం. ఇదిగోనండి, మన పులిహోర రెడీ అయిపోయింది. చక్కగా ఇందులోకి మనం పల్లీలు, జీడిపప్పులు వేసుకుందాం. క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, చూసారా పులిహోర ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. స్టవ్ ఆపేద్దాం. ఇదిగోనండి వేడి వేడి పులిహోర, చూసారా చింతపండు పులిహోర ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. పండగలప్పుడు చక్కగా మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఓ కష్టపడకుండా కొంచెం కొంచెంగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే చక్కగా మీరు కూడా ఇలానే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.